అండ్ అందరికి సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగం ప్రస్తుతానికి వచ్చేసి గంగాపూర్ని అండ్ విట్లాపూర్ని కలిపే బ్రిడ్జి దగ్గర ఉన్నాం మనము. ఇక్కడ సైడ్ నుండి మనము సిరిసిల్ల రూట్ సైడ్ వర్క్ ఎట్లా ఉందని చూసుకుందాం మనం. ఇక్కడ ఈ ప్లేస్లో ఎంతమందికి మనకి ఎట్లా అవుతుందో సేమ్ అట్లే ఉంది. అంటే ఇది మొత్తమే స్టార్ట్ చేయని ప్లేస్ ఉండే, స్టార్టింగ్ నుండి ఇది మొత్తమే స్టార్ట్ చేయని ప్లేస్ అయితే ఉండేది. మధ్యలో స్టార్ట్ చేసి ఫటాఫట్ వర్క్ అయితే చాలా కంప్లీట్ చేసారు. ఇది కొంచెం ఒకటి లెవెలింగ్ కూడా సెట్ చేయాల్సి ఉంటట్టుంది అంతే. అవన్నీ వెహికల్స్ వెళ్ళడానికి అది ఓకే. ఇది గుర్రలకు ఉంది అంటే విఠలాపూర్కి వెళ్ళిపోయే బ్రిడ్జ్ ఇది. ఇది ఒక వర్క్ నడుస్తున్నట్టుంది. ఇక్కడ ఇది స్లాబ్ లాగా అలుతురుతుంది. సేమ్ మనకు స్లాబ్కి స్టీల్ ఎట్లయితే కడతారో సేమ్ అట్లే కడతారు వాళ్ళు. దానికి కూడా వాటర్ అయితే వాటర్ మంచి పుష్కలంగా ఉన్నాయి. ఆ బండలు ఏవైతున్నాయి ఆ బండల మధ్యలోకి వెళ్ళి వాటర్ ఊడుతున్నాయి. ఇది ఒకటైతే వర్క్ అయితే ఇక్కడ కొంతవరకు చాలా పెండింగే ఉంది. ముందర కూడా మనకు అది కూడా కొంచెం లోతు వెళ్ళాలి. అది కూడా సరే ముందుకు వెళ్దాం. ముందు ఇంకేమన్నా అప్డేట్స్ ఉన్నాయా, ఏం చేస్తున్నారో చూద్దాం. ఈ ప్లేస్ ఏదైతుందో మనకి ఇంతకుముందు చాలా రోజుల నుండి ఇట్లే కనబడుతుంది. ఇది దీన్ని ఇంకా డౌన్ చేయాలి, చాలా డౌన్ చేయాలి ఈ ప్లేస్లో. దీనికి దగ్గరలోనే మనకు కురాలగుంది రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ ఎంతవరకు కంప్లీట్ అయిందో మరి. రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉన్నాం మనం. ఇక్కడ పైనకి చూసుకుంటే కనబడుతుంది లెవెల్ సైడ్ ట్రైన్ అవుతుందో ఆ డ్రైన్ కట్టేస్తారు. అది సైడ్ డ్రైన్ కట్టేస్తారంటే ఒక ఈడ కూడా ఒక కొలికి వచ్చినట్టే, లెవెలింగ్ అనేది ఒక కొలికి వచ్చినట్టే. ఈడ కూడా అంటే కొంచెం మధ్యలో ఒకటి మన వాళ్ళ క్రషర్ నుండి అండ్ ఇక్కడ గుర్రాల కుదిన అండ్ విట్లాపురం కలిపే బ్రిడ్జ్ వేస్తుంది. అక్కడ వరకు ఒకటి లెవెలింగ్ ఒకటి పర్ఫెక్ట్ సెట్ కాలేదు అంతే. ఇక్కడ నుండి మళ్ళీ ఎటుందో చూసుకుందాం. ఏదైతే లెవెల్ సెట్ అయింది. ఇది రైల్వే స్టేషన్ టూర్ ఒకటి సపరేట్గా చూపెడతా. నేను ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా చూపెట్టలేదు దాన్ని. అండ్ నెక్స్ట్ వీడియో చూపెడతా. అందుకే ఇప్పుడు చూపెట్టట్లేదు. రైల్వే స్టేషన్ ఎట్లుంది, వర్క్ కిందకు వచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియోస్ చూపెడతా. ఇక్కడ కూడా లెవెలింగ్ సెట్ అయిపోయింది. సైడ్ వాల్స్ కూడా కట్టేసారు. మస్తు అయింది. రైల్వే స్టేషన్ మొత్తం మంచిగా అయింది, ఎక్సలెంట్ అయింది. అది ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు, అంత సూపర్ అయింది. అది ఖచ్చితంగా దాన్ని ఒక వీడియో రూపంలోనే చూపెడతా. నేను మామూలుగా ఇట్లా చూపెట్టుకుంటా పోయిననుకో మీకు కూడా థ్రిల్ ఉండదు, నాకు కూడా థ్రిల్ ఉండదు. అది ఈ వీడియో రాగానే ఒక 1 or 2 daysకి ఆ వీడియో వస్తుంది 100%. ముందు చూసుకున్నట్టుంటే మొత్తం అక్కడ అది డ్రిల్లింగ్ కొడుతున్నట్టున్నారు. అంటే బండలకు డ్రిల్లింగ్ కొట్టి బ్లాస్ట్ చేసేటట్టున్నారు అవి. ఇది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఎట్లుంది అంటే డౌన్ చేస్తారు దానికి మనకు రైల్వే స్టేషన్ కాడికి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే మనకి ఇది డౌన్ కావాలి, ఇంకా కూడా డౌన్ కావాలి. ఇక్కడే బండ బాగుంది. ఇక్కడ మొత్తం డ్రిల్లింగ్ కొట్టేస్తుంది. డ్రిల్లింగ్ కొట్టేసి ఒక్కసారి బ్లాస్ట్ చేస్తే ఇవన్నీ పెద్ద రాళ్ళు ఇవన్నీ లోపలికి వచ్చినాయి. ఇవన్నీ లోపలికి పడవాడు. ఒక్క రాయి వచ్చి ఇట్లా తాకితే మాత్రం దాన్ని ఏమంటారు, పెట్టుకు వస్తాయి అంటారు చూడు. అటు ఓ తపోరా రోడ్డు కట్టపోయి ఉన్నట్టుందా. ఓ మంచి అప్డేటే ఉన్నట్టుంది. ముంగడైతే సూపర్ అప్డేట్ ఉన్నట్టుంది.
ఇది చూపెడతా ఏం అప్డేట్ ఉందని చూపెడతా. ముంగట అప్డేట్ అన్నా కదా, అది లెవెలింగ్ సెట్ చేసిర్రు. లెవెలింగ్ సెట్ చేసి సైడ్ వాళ్ళు మన సైడ్ ట్రైన్ కడుతున్నారు. అది సైడ్ ట్రైన్ కడుతున్నారు. ఇట్లా ఎంతవరకు కంప్లీట్ చేసారో చూద్దాం. ఇక్కడ కూడా త్వరలోనే మనకు ట్రాక్ నిర్మాణం జరగబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ సైడ్ ట్రైన్స్ కూడా కట్టేసేది. డౌన్ కూడా బాగుంది ఇక్కడ ఈ ఏరియాలో. ఆల్రెడీ మనకు జక్కపూర్ విలేజ్ కనబడుతుంది. ఇక్కడ కూడా ఒక వర్క్ కొలిక్ వచ్చింది. ఆల్రెడీ స్లీపర్స్ అనేది సైడ్కి పెట్టారు. ఇక్కడ జక్కపూర్ చెరువు దగ్గర ఇది బ్రిడ్జి నిర్మాణం అనేది అక్కడ పైన సీసీ కంప్లీట్ అయిపోయింది. అది సీసీ కంప్లీట్ అయిపోతే ఇక్కడ సైడ్ వర్క్ చూసుకున్నట్టయితే ఇక్కడ సైడ్ వర్క్ కూడా దాదాపు కంప్లీట్ అయ్యి, ఎందుకంటే సైడ్ డ్రైన్ అయింది, ఆ డ్రైన్ కంప్లీట్ అయింది. ఇక్కడ సైడ్ డ్రైన్ కూడా కంప్లీట్ అయింది. పైన ఒక ఇది మరి కుంగకుండ కావచ్చు, అంతా మళ్ళీ పొక్కలాగా తీస్తున్నారు కానీ గుంతలాగా తీస్తున్నారు. అంటే ఇట వాళ్ళలాగా కడుతున్న వస్తుంది. ఇది వాళ్ళలాగా కడుతున్న వస్తుంది. ఇది నాకు జక్కపూర్ చెరువు దగ్గర మొత్తం 3 బ్రిడ్జిలు 4 బ్రిడ్జిలు ఉంటాయి సార్. చూసుకున్నాను ఇప్పుడు, అందులో గుర్తులేకుండా అయిపోయింది. మళ్ళీ అది ఒక్కొక్కటి దేనికి ఒకసారి చూసుకుందాం. అది ఇక్కడ ఈ బ్రిడ్జ్, ఇది ఒక బ్రిడ్జ్. ఇది దీంట్లోకి వెళ్ళి వాటర్ అంటే మన కెనాల్ వాటర్ వస్తున్నాయి. దీంట్లోకి వెళ్ళి ఇట్లా ఈ చెరువులో కలుస్తాయి. ముందుకెళ్తే ఒకటేమో మనకు వెహికల్స్ వెళ్ళడానికి ఈ బ్రిడ్జ్, ఆ తర్వాత మళ్ళీ కూడా కెనాల్కి సంబంధించిన బ్రిడ్జ్. ఆ వాటర్ ఎక్కడి సైడ్ వెళ్తుందో తెలియదు కానీ ముందుకెళ్ళి చూద్దాం మనం. ఈ బ్రిడ్జ్ వర్క్లో అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ బ్రిడ్జ్ వర్క్లో అండ్ మన లెవెలింగ్ కూడా లోపల లెవెలింగ్ కూడా కంప్లీట్ అయినట్టే. ఇది సీసీ కంప్లీట్ అయిన తర్వాత ఇట్లుంది. అంటే మన స్టీల్ బ్రిడ్జ్ పైన దీని గురించి ఒక వీడియో చేస్తాను నేను సపరేట్గా. అంటే సీసీ పోయిన ప్లేస్లో ఎట్లా ఉంది, సీసీ పోసిన ప్లేస్లో ఎట్లా ఉంది, మొత్తం కన్స్ట్రక్షన్ అనేది ఎట్లా జరిపిస్తారు అనేది కంప్లీట్గా నేను ఒక వీడియో చూపెడతాను అనుకుంటున్నాను. మన ముందు కనబడ బ్రిడ్జ్కు ఈయన పోతున్నాయి వాటర్. ఇక్కడ నుండి వాటర్ ఇటు సైడ్ వెళ్తున్నాయి. ఓకే, బ్రిడ్జ్లో నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ట్రాక్ నిర్మాణం అనేది త్వరలోనే ఇక్కడ చూడబోతున్నాం. ఓకే రైట్, ముందేమో కొంచెం అప్డేట్ కనబడుతుంది, చూద్దాం ముందుకెళ్ళి. ఎస్, ఇది కప్పలకుంట వరకు మనకైతే పెద్దగా వర్క్ అయితే ఏం లేదు. ఇక్కడ జస్ట్ లెవెలింగ్ చేసి అయితే పెట్టేది. ఇది ఓన్లీ లెవెలింగ్ చేసి పెట్టేసేది. ఇది ఓకే, ఈ వీడియో ఎంతతో క్లోజ్ చేసుకుంటున్నాను.